హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కన్నడ కవర్లు. మనం తీసుకున్న పాసెస్కి వాళ్ళు మనకు ఒక కార్డ్ కూడా ఇస్తారండి. ఆ కార్డ్ని మనం వెళ్ళిన దగ్గర ప్లేసెస్ దగ్గర అన్నిట్లో చూపించాలి. చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మనల్ని అలో చేస్తారనమాట. విడిగా టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బస్ పాస్ కూడా అలానే. బస్ కూడా ఈ కార్డ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ కట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లోరల్ షో హౌస్కి వచ్చేసాము. అది నీరెట్టు నయాగరాకే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. మనం చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నిటిని ఒకే ప్లేస్లో చూడొచ్చు. తులిప్స్, రోజ్ ఫ్లవర్స్, షో ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ మనం చూసేయచ్చు. ఫస్ట్లీ మనం లోపలికి వెళ్ళని కార్డ్స్ స్కాన్ చేయించుకున్న తర్వాతే మనం వ్యూ చేయడానికి అలౌడ్ అనమాట. ఇక్కడ 2 గ్రీన్ హౌసెస్ ఉంటాయండి. 2 గ్రీన్ హౌసెస్లో వాళ్ళు ప్లాంట్స్ గ్రో చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బయట కూడా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో వచ్చేసి ఫిష్ షేప్ అని చెప్పి, ఫ్లవర్ షేప్స్ అని చెప్పేసి అలాగ చిన్న చిన్నవి షేప్స్ చేసేసి గ్రో చేస్తూ ఉన్నారు షో కోసం. ఇందులో వచ్చేసి స్పెషల్ ఏంటంటే అవుట్ సైడ్కి వచ్చాక చిన్న మినియేచర్ హౌసెస్ని డిజైన్ చేసి ఉంచారండి. అవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట మనం. అండ్ ఒక పెద్ద డ్రాగన్ని ఒకటి డిజైన్ చేసి ఉంచారు. అది పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. కనిపిస్తుంది కదా మినియేచర్ హౌసెస్, వాళ్ళు చక్కగా డిజైన్ చేసి పెట్టారు. కొంచెం లోపలికి వెళ్ళాక ఇంకా మినియేచర్ హౌసెస్ని మనం చూడొచ్చు అనమాట. ప్లేసెస్ అన్ని చూడడానికి పెద్ద టైం పట్టదండి. ఒక్కొక్క ప్లేస్ చూడడానికి జస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది. కాకపోతే ఇక్కడ ఈ చిన్న వైట్ వాటర్ పార్క్ కూడా 20 మినిట్స్ పడుతుంది. దాని ఎదురే బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంది, విజిట్ చేయొచ్చు మనము. సో ఈ వైట్ వాటర్ పార్క్కి మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడ స్కాన్ చేయించేసుకున్న వాళ్ళ దగ్గర లోపలికి వెళ్ళిపోవచ్చు. చిన్నదే ఈ వాక్, పెద్దదేం కాదు. ఇలా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మినీ రూట్ మ్యాప్ ఉంటుంది, అది చూసుకొని మనం స్టార్ట్ చేసేయచ్చు అనమాట మన వాక్ని. పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఒక
3 కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్. అది వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి హ్యాపీగా బెస్ట్ సీనరీని చూడొచ్చు. అండ్ నయాగరా వాటర్ ఫాల్స్ని చాలా దగ్గర నుండి చూడొచ్చు అనమాట. అండ్ నేను చెప్పా కదా యూఎస్కి అది టన్నెల్ ఒకటి బ్రిడ్జ్ ఒకటి ఉంటుందని కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ బ్రిడ్జ్ని కూడా మనం చాలా నియర్గా చూడొచ్చు అనమాట. అది నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. ఈ వైట్ వాటర్ వాక్ దగ్గర వాళ్ళు మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ వాటర్ ఎందుకు అలా గ్రీనిష్గా ఉన్నాయి, ఎందుకు అని చెప్పేసి, అసలు అది ఎందుకు ఆ నేచర్కి ఆ నేమ్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క చోట వాళ్ళు అరేంజ్ చేసి పెట్టి ఉంచుతారనమాట. ఇట్స్ జస్ట్ వాక్ ఆఫ్ 5 minutes. కొంచెం మనం చుట్టుపక్కల చూసుకుంటూ ఉండాలి, కిడ్స్ ఉన్నప్పుడు సేఫ్గా ఉండాలి, ఎందుకంటే అది చాలా ఇదిగా ఉంటుంది, రాక్స్ అవన్నీ హెవీగా ఉంటాయి కాబట్టి. వైట్ వాటర్ వాక్ ఏరియాలో మనం గ్రీనరీనే ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వాటర్ షేడ్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. అండ్ పిక్స్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విర్ల్పూల్ ఏరోకార్. మేము ఈ ప్లేసెస్ అన్నిటికీ బస్లోనే వెళ్ళామండి. చాలా కంఫర్ట్ జర్నీ ఉంటుంది, అన్ని దగ్గర దగ్గర ప్లేసెస్ మనం చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది జస్ట్ ఎ ట్రిప్ ఆఫ్ 3 minutes జర్నీ అండి. అటు సైడ్ నుండి ఇటు సైడ్కి మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ స్ప్లిట్టింగ్ అనేది చూడొచ్చు. అండ్ జర్నీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ అంతా చూపిస్తూ ఉంటారనమాట. అండ్ ఇందులో మనకి ఏమంటే ఇక్కడ అటు యూఎస్కి స్ప్లిట్ అయ్యే వాటర్, ఇటు కెనడాకి స్ప్లిట్ అయ్యే వాటర్ అంతా చూడొచ్చు అనమాట ఇందులో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్రవంతి రాజు కెనడా కవర్లు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please don't forget. See you in the next video. Bye everyone.